లిక్కర్ దందా పేటెంట్ కల్వకుంట్ల ఫ్యామిలీదే. వారంతా శవాల మీద పేలాలు ఏరుకునే బాపతు. తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా. రజ్వీ వల్ల ప్రభుత్వానికి 230 కోట్ల నష్టం. ఆయన రాజీనామాకు నేను కారణం కాదు. మంత్రి జూపల్లి. అయితే లిక్కర్ దందా పేటెంట్ కల్వకుంట్ల ఫ్యామిలీదే అంటే లిక్కర్ దందా ఒక సంచలనం సృష్టించింది. ఏంది 1000 కోట్ల దందా, ఏంది లిక్కర్ స్కాము, ప్రజలల్లో అన్నారు. అది కేంద్రం చేతిలో ఉన్నది. మరి ఏం నిర్ణయం తీసుకున్నా కేంద్రం తీసుకోవాలి. ఇంకా ఎందుకు తీసుకుంటలేదనేది ఆలోచన చేయాలి. దానికి ఏమంటున్నాడంటే మన జూపల్లి గారు, వారంతా శవాల మీద పేలాలు ఏరక తినే రకం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. వాస్తవానికి కూడా అంతే. ఎక్కడ నన్న కరెక్టుగా ఎంతసేపటికి అధికారం కోసము పాకులాట తప్పితే ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం చేస్తలేరు, చెయ్యండి అని వీళ్ళని అడుగుతలేరు. వీళ్ళు ప్రజల దగ్గరికి పోయి వాళ్ళు అది చేస్తలేరు, ఇది చేస్తలేరు, మళ్ళీ బాపే రావాలి, కేసీఆరే రావాలి. దేనికి కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నాడు, సరే ఒక్కసారి కూడా నీకు అధికారం రాలేదు అని నువ్వు ప్రశ్నిస్తున్నావు అంటే ఓకే అనుకోవచ్చు. నువ్వు 10 సంవత్సరాలు పరిపాలించి మళ్ళా కనీసం కొంచెం సిగ్గు లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏందది?